ఎన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నాకున్నవన్నీ నీ పనిలో
జీవితంలో నీకున్నటువంటి దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని దేవుడి కోసం నేను ఖర్చు పెట్టాలి, దేవుడి కోసం నేను నిలబడబడాలి. అడుగు దేవుణ్ణి, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని అడుగు. ఆమేన్. ఒక్కరినైనా ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, కై వెలిగించానా, నేను రక్షించానా, కై వెలిగించానా, రక్షించానా, నీకై వెలిగించానా. యేసయ్యా అడుగు, ఆ కోపును మార్చినట్లు నన్ను మార్చు ప్రభువా. ఈ రోజే నా పాపాన్ని వదిలిపెడుతున్నాయా, ఈ రోజే నా శాపం నుంచి నేను విడుదల పొందాలని ఆశపడుతున్నా ప్రభువా. నేను దీవించబడాలంటే నా వెనకాల పాపం ఉందని నాకు తెలియదయ్యా. నేను దీవించబడుతున్నాను అనుకున్నాను కానీ ఆ దీవెన నా కుటుంబానికి శాపంగా మారబోతుందని నాకు తెలియదయ్యా. ఇన్ని రోజులు అయ్యా నేను ఏ పాపంలో ఉన్నానో, ఏ అపవిత్రతలో ఉన్నానో నాకంటే నీకే ఎక్కువ బాగా తెలుసు అయ్యా. నా పాపాలు ఎన్ని పాపాలు నువ్వు లెక్కబెట్టి ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ రాత్రి లెక్కబెట్టిన పాపాలని నీ దగ్గర ఒప్పుకుంటున్నా ప్రభువా. నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నా పాపాన్ని నేను విడిచిపెడుతున్నా ప్రభువా అని ఎందరైతే అడుగుతున్నారో, నీ పాపము నుంచి దేవుడు నిన్ను పరిశుద్ధునిగా మార్చబోతున్నాడు. నీ పాపాలను దేవుడు తీసివేయబోతున్నాడు. నీ స్థితి ఏమై ఉందో ఆ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకో. ఒప్పుకున్నవాడు క్షమించబడతాడు, ఒప్పుకొని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని వాక్యం సెలవిస్తుంది. మనము శాపంలోకి వెళ్ళకముడిపే మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసులమైతే, పరిశుద్ధులుగా మార్చబడితే దేవుడు తన వారసులుగా దేవుడు లోకానికి పరిచయం చేస్తాడు. నువ్వు అడుగు పెడితే దేశాన్ని తల్లకిందులు చేస్తాడు దేవుడు. దేవుడిని అడుగు. దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, మహోన్నతుడైన దేవానికి వందనాలు నాయన. ఇంతవరకు నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు చదువుదామా? నాతో మాట్లాడిన యేసయ్యా నీకు స్తోత్రం అని చదువుదాం. నాతో మాట్లాడిన యేసయ్యా నేను ఈ పాపంలో ఉన్నానయ్యా, ఆ పాపం నుంచి ఈ రాత్రి నేను విడుదల పొందాలని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. ఈ రాత్రి నేను ఈ పాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను, ఈ పాపం నుంచి, ఈ శాపం నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను.